లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్యపెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చిన. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్యపెట్టకయో ఉండెనను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములో తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసము కనుగొనునా? ప్రభువు ఈ ఉపమానము వారితో చెప్పినటువంటి సందర్భం 17వ అధ్యాయంలో ఉంది. తరువాత ఆ సందర్భాన్ని సహితంగా ఈ 18వ అధ్యాయం మొదటిలో ప్రార్థన చేయుచుండవలను, విసుగుకు నిత్యము ప్రార్థన చేయుచుండవలని అనేటువంటిది ఉపమాన రీతిలో ఈ విధంగా చెప్పాడు. ఈ ఉపమానానికి చెప్పడానికి మునుపు ఈ ప్రార్థన అనేటువంటిది ఈ 17వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే ఈ విశ్వాసానికి సంబంధించిందిగా ఉంది. కొన్ని అంశాలను చూద్దాం. అందుచేత ఈ ఉపమానం ముగించినప్పుడు 8వ వచనంలో ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసము కనుగొనునా అని ముగించాడు. కనుక ఈ ఉపమానం ప్రభు యొక్క రాకడకు, తర్వాత ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామని అనుకుంటున్నారో వారు విశ్వాసం ఉంచేవారుగా ఉంటారా లేదా అనేటువంటిది, లేక ఆ విశ్వాసం ఉంచడానికి కలగబోయేటువంటి విపరీతమైన పరిస్థితులలో వారు విశ్వాసం ఉంచి ప్రభు చేత వాళ్ళు భద్రపరచబడి లేవనెత్తబడటం అనేటువంటిది జరుగుతున్నదా లేదా అనేటువంటి దానిని ఈ ఉపమాన రీతిలో ప్రభు వారికి శిష్యులకు బోధించాడు. ఈ విశ్వాసం అనేటువంటిది కనుక, అందుచేత 8వ వచనంలో ఆ విశ్వాసము మనిషి కుమారుడు కనుగొనునా అనగా ఈ ప్రార్థన ద్వారా ఏదైతే నమ్మి ఉన్నారో దానిలో స్థిరంగా నిలిచి ఉండి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన తీసుకుని వచ్చేటువంటి విడుదల కొరకు కనిపెట్టేటువంటి బిడ్డలు ప్రార్థనలో విశ్వాస సహితంగా నిలబడి ఉండాలనేటువంటిది ఈ ఉపమానం యొక్క సారాంశం. ఆ ఉపమానం యొక్క సారాంశాన్ని చూడటానికి మునుపు ఇది 17వ అధ్యాయానికి కంటిన్యూయేషన్, అంటే అది దానితో పాటుగా రాయబడినటువంటిది, దానికి సంబంధించినటువంటిది అంశాలతోటి ముందుగా చెప్పబడినటువంటి అంశాలకు అనుగుణంగా చెప్పబడినటువంటిది 18వ అధ్యాయంలోని మొదటి భాగం. దీనిలో మీరు 17వ అధ్యాయం కనుక గమనించినట్లయితే 1 నుంచి 4 వచనాల్లో కనుక చూస్తే, ఒక సహోదరుడిని క్షమించే విషయంలో పేతురు అడిగినటువంటి ప్రశ్నకు అది 18వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇక్కడ 3వ వచనంలో చూస్తే, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండడి, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తినని ఎడల అతన్ని క్షమింపవలెను. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ఇక్కడ కూడా వారు ఒక సహోదరుడు ఎవరైనా సరే తప్పిదం చేసినట్లయితే ఎన్నిసార్లు క్షమించాలనేటువంటిది లెక్క. యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా 7 సార్లు క్షమించాలి. కానీ 7 సార్లు వరకే క్షమించాలా అని అడిగినప్పుడు శిష్యులకు 7 సార్లు కాదు, అంటే లెక్కలేనన్ని సార్లు క్షమించాలనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. అది సమాధానం. అలా క్షమించాలంటే ఎటువంటి మనసు కలిగి ఉండాలనేటువంటిది శిష్యులకు అర్థమైంది. అర్థమైనప్పుడు ఇది విశ్వాసం ద్వారా దేవుని యందు ఆయన యొక్క గుణములు, కృప అనుభవించినటువంటి వారు మాత్రమే, ఏదైతే దేవుని యొక్క స్వభావాన్ని వారి యొక్క జీవితాలలో అన్వయించుకుని జీవించగలిగారో వారు మాత్రమే దేవుని స్వభావంతో ఇతరుల పక్షంగా వ్యవహరించగలరు అనేటువంటిది వారికి అర్థమైనప్పుడు, ఆ విధంగా జీవించగలగటానికి
అటువంటి జీవితంతో, అటువంటి జీవంలో ఇతరులను క్షమించగలిగినటువంటి క్షమా హృదయాన్ని కలిగి ఉండటానికి మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించండి అని ప్రభువును వారు అడిగారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నటువంటిది అంటే మన విశ్వాస జీవితంలో మన సహోదరులతోటి ఎటువంటి మనసుతో వ్యవహరించాలో దానికి కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ప్రభు వారితో చెప్తున్నాడు. అంటే మన యొక్క సంఘంలో కానీ, మనకు తెలిసినటువంటి సహోదరులతో కానీ, మన సంబంధ బాంధవ్యాలలో ఎటువంటి విధమైనటువంటి హృదయం తేటగా, పరిశుద్ధంగా, నిర్మలంగా, సహోదరుల పక్షంగా ఒకరితో ఒకరు ఎటువంటి విధమైనటువంటి మనస్సు కలిగి ఈ లోకంలో జీవించాలనే విషయాన్ని వారు అర్థం చేసుకున్నప్పుడు వారు అడిగినటువంటిది మా విశ్వాసము అభివృద్ధి పొందించము. ఈ మనుషుని యొక్క హృదయం ఎప్పుడు కూడా తన స్వయం విషయంలో పూర్తిగా వంగిపోయి ప్రభు దృష్టితో చూడగలిగినటువంటి మనసులోనికి రావడానికి దేవుని యొక్క కృపను చూడగలిగినటువంటి వాడు మాత్రమే చేయగలరు. ఆ పశ్చాత్తాపం అనేటువంటిది మన మనస్సాక్షిని తాకి ఇతరుల పక్షంగా ఎటువంటి మనసు కలిగి ఉండాలనేటువంటిది దేవుడి కృప ద్వారా మనలో జరిగించే కార్యం. దానిని చూడగలిగినప్పుడు మాత్రమే అది ఆ విశ్వాసం అనేటువంటిది మనలో కూడా అభివృద్ధిపరచబడి మనము ఇతరులను క్షమించగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతాం. ఈ అనుభవం అది 7 సార్ల, 70 సార్ల, 700 సార్లు అనేటువంటిది లెక్కించుకోదు. ఎందుకనగా మన విషయంలో దేవుడు ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటిది ఒక మనిషి నిజమైన పశ్చాత్తాపంతో దేవుని కృపను అనుభవించగలుగుతాడో అదే మనసుతో ఇతరుల పక్షంగా కూడా వ్యవహరించగలిగినటువంటి దానిలోనికి రాగలుగుతాడు. ఆ ప్రక్రియ మొత్తం కూడా జరిగించడానికి అవసరమైనటువంటిది మన పాపములు క్షమించబడి దేవుని యొక్క కృపను అనుభవించటం కానీ, ఇతరుల పక్షంగా అదేవిధంగా మనం వ్యవహరించగలగటం కానీ, రెండూ కూడా చేసేటువంటివి ఒక విశ్వాసం ద్వారా జరిగించబడేటువంటి కార్యములు. అందుచేత అపోస్తలులు మా విశ్వాసమును అభివృద్ధి పొందించు ప్రభు అని అడిగారు. దాని తర్వాత విషయంలో చూసినట్లయితే 12వ వచనం నుంచి, ఆయన ఒక గ్రామంలోనికి వెళుతుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుతుండ శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పిన. ఇక్కడ విశ్వాసం అనేటువంటిది ఒక సమరయుడు కుష్ఠరోగి స్వస్థపరచబడి దేవుని మహిమపరిచినటువంటి ఉదంతాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విషయంలో ప్రభు వారితో అతనితో చెప్పినాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను. 10 మంది కుష్ఠరోగులు, వారిలో 90 యూదులు, ఒక వ్యక్తి సమరయుడు. ఈ సమరయుడు ఏ విధంగా అందరూ కూడా విశ్వాసంతో ప్రభు చెప్పినప్పుడు శుద్ధులు కాకుండానే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. మిగిలిన 90 యూదుల యొక్క ధర్మశాస్త్రానుసారంగా యాజకుడికి కనపరుచుకొని సమాజంలో శుద్ధులు అయినట్లుగా లెక్కించబడేటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్ళిపోయారు. సమరయుడు శుద్ధుడిగా చేయబడిన తరువాత తిరిగి వచ్చి ప్రభువు దగ్గరకు వచ్చి దేవుడిని మహింపరిచాడు. అలా మహింపరచబడినప్పుడు ప్రభు అతనితో చెప్పినాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరచను. ఇక్కడ వాళ్ళు కూడా స్వస్థపరచబడ్డారు, కానీ తిరిగి వారు రాలేదు. కనుక ఇక్కడ నీ విశ్వాసం నేను స్వస్థపరచను అని చెప్పబడిన దాంట్లో మొట్టమొదటిలో ప్రభు వారికి చెప్పినప్పుడు మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోనండి అని చెప్పినప్పుడే వారు వెళ్ళుచుండగా శుద్ధులవుతారనేటువంటిది దాని సారాంశం. శుద్ధులు కాకుండా యాజకులకు కనపరుచుకోవలసిన అవసరం లేదు. శుద్ధులైనప్పుడు యాజకుడు వీరు శుద్ధులని నిర్ణయించుతాడు. అది ధర్మశాస్త్రానంగా జరగవలసినటువంటి ప్రక్రియ. దీనిలో సమరయుడు యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవడానికి బదులుగా ప్రధాన యాజకుడిగా నిర్ణయించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి తను శుద్ధుడైనట్లుగా
ఆయన చేసినటువంటి కార్యం యొక్క ఆశ్చర్యతను తెలియపరుస్తూ దేవుని మహిమపరిచాడు. ఈ మొత్తం అంతటిలో కూడా శుద్ధిపరచబడుట అనే దానికి విశ్వాసంతో ప్రారంభమై తిరిగి వచ్చి దేవుడిని మహిమపరచుట అనేటువంటిది ముగిసింది. వారు శుద్ధిపరచబడ్డారు, కానీ మరలా శుద్ధిపరచబడటానికి అవసరమైనటువంటి కార్యం ఎక్కడి నుంచి అయితే ఆరంభమైందో దాని విలువలు వారు గుర్తెరగలేదు. కుష్ఠరోగము దేవుని యొక్క వాక్యంలో పాపం అనే దానికి గుర్తుగా ఉంది. ఒక వ్యక్తి పాపములు క్షమించబడినటువంటి అనుభవంలోనికి రాగలిగి తిరిగి మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయనను మహిమపరిచేటువంటి ప్రక్రియలో కనుక ముందుకు కొనసాగుతున్నట్లయితే మనము యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాల్సిన అవసరం లేకుండా మనము ఇక ధర్మశాస్త్రానుసారంగా జీవించేటువంటి దానిలో నుంచి బయటికి రాగలిగి దేవుని యందు నిలిచి ఉండడం ద్వారా ప్రభు మన పక్షంగా చేసిన కార్యాన్ని బట్టి మనము పాపము యొక్క బలము నుంచి, శక్తి నుంచి, దాసత్వం నుంచి విడుదల పొందుతాం. సమోరుడైన కుష్ఠరోగము చేత స్వస్థపరచబడినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రానుసారమైనటువంటి మరలా పాపమునకు లోను కాకుండా ఉండగలిగే దానికి దేవుని యొక్క కృపకు ఏ విధంగా అయితే మనం రావాలో దానికి గుర్తుగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు స్వస్థపరచబడినప్పటికీ మరలా ధర్మశాస్త్రం యొక్క దాసత్వంలోనికి నిలిచిపోయేటువంటి వారుగా 9 మంది నిలిచిపోయారు. విశ్వాసం అనేటువంటిది మనం శుద్ధపరచబడటం మాత్రమే కాకుండా ఆ పరిశుద్ధతలో కొనసాగడానికి అవసరమైనటువంటిది. దానిలో దేవుని యొక్క కృప ద్వారా సంపూర్ణంగా విశ్వసించినటువంటి బిడ్డలు పాపములు క్షమించబడుట, పాపము యొక్క శక్తి మీద దేవుని కృప చేత రోజు జయం పొందడానికి అవసరమైనటువంటి విశ్వాస ప్రక్రియను ముందుకు కొనసాగించుట, దానిని ఈ కుష్ఠరోగి బయలుపరుచున్నాడు. మనం ఇక మీరు పాపమునకు దాసులు కాకుండా మనము కృపకు నిర్ణయించబడిన వారు. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఒకవేళ మనం రక్షించబడినప్పటికీ కూడా మరలా పాత నిబంధన ప్రకారంగా కానీ లేక మనకు కలిగినటువంటి మంచి చెడు అనేటువంటి జ్ఞానం ఆధారంగా కానీ జీవించినట్లయితే మనము వేరే ఒక నియమానికి దాసులముగా జీవించే అవకాశం ఉంది. అలా కాకుండా దేవుని కృపను గుర్తు చేసుకొని పాపములు క్షమించిన వాడు పాపము మీద కూడా మనకు జయం అనుగ్రహిస్తానని విశ్వాసంతో ముందుకు సాగగలిగినటువంటి దానికి గుర్తుగా కుష్ఠరోగి అయినా, సమరయుడైనా, స్వస్థపరచబడిన ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి గుర్తుగా ఉన్నాడు. ప్రభు అతనికి ఇచ్చినటువంటి కితాబు ఏమిటంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. కనుక విశ్వాసంలో ప్రభు వీరితో శిష్యులతో చెబుతున్నటువంటి ఇంకొక మాట, మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారుగా కాక. దాని తర్వాత అంశం మన లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అక్కడని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరం ఇచ్చారు. కనుక ఈ దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఆశ అనేక మంది పరిసయ్యులకు, యూదులకు ఎప్పుడు ప్రభు దేవుడు తను చెప్పినటువంటి మస్సీయాను పంపించి వారికి విడుదల కలిగచేసి వారికి ముందుగా ప్రవచించబడినటువంటి రాజ్యాన్ని వారి మీద స్థాపించి ప్రపంచాన్ని ఏలగలిగేటట్లుగా వారి ద్వారా లోకంలోని దేశం నీవు కూడా ఆశీర్వదించబడతాయనేటువంటి ఈ ప్రవచనం నెరవేర్చబడుతుందనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి జనులు. అందుచేత పరిసయ్యులు ఆయన అడిగారు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. అంటే ఇంకా అది ప్రత్యక్షంగా దేవుడు మహిమలో రెండవసారి తిరిగి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించడం అనేటువంటిది ఇప్పుడే రాదు. కానీ దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఎందుకనంటే దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది. ఇప్పుడు ఎవరెవరైతే ఆయనను రాజుగా అంగీకరించి ఉన్నారో, ఆయన దేవుని యొక్క కార్యములు జరిగించగలుగుటకు గుర్తులుగా ఉన్నటువంటి ఆయన చెప్పినాడు, మీరు కనుక అంధకార సంబంధమైన శక్తులను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది. అనగా అపవాది సంబంధమైనటువంటి శక్తులన్నిటి మీద జయాన్ని ప్రకటించగలిగినటువంటి విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియలన్నీ కూడా దేవుని రాజ్యము వారి మధ్యలో ఉన్నట్లుగా ప్రత్యక్షపరచబడుతుంది. రెండవది, ఆయన శిష్యులు ఆయనను రాజుగా అంగీకరించి ఇంతవరకు నడిచినటువంటిది కూడా దేవుని యొక్క రాజ్యము వారి మధ్యలో ఉన్నట్లుగా కూడా ప్రత్యక్షపరచబడుతుంది. ఈ అంశాలను వారు గమనించకపోయినప్పటికీ మరలా ప్రభు వారి గమనానికి తీసుకొచ్చి తర్వాత ఆయన యొక్క రాకడలో ఏ విధంగా జరగబోతుందనే అంశాన్ని
ఈ 22వ వచనం నుంచి 37వ వచనం వరకు ప్రభు ఉదహరించాడు. దానిలో మొట్టమొదటిసారిగా ప్రభు యొక్క రాకడలో ఈ 24వ వచనంలో ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కున ఎలాగూ ప్రకాశించునో అలాగున మనిషి కుమారుని దినమున ఉండెను. అది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ప్రభు చెప్పాడు. అంటే ప్రభు యొక్క రాకడలో ఈ విధంగా జరగబోతుంది అనేటువంటిది. అలా జరిగినప్పుడు చూడండి, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఇది ఆయన ఏర్పరచుకున్న వారి విషయంలో పోగు చేయబడతారనేటువంటి దాన్ని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ చెప్పబడిన 27వ వచనంలో కూడా, మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడను అలాగే మనిషి కుమారుని రాకడయో ఉండను, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దల పోగా ఉన్నాం. ఈ అంశాలు ప్రభు ఈ 17వ అధ్యాయంలో కూడా చెప్తూ వచ్చాడు. అలా చెప్పబడిన తర్వాత అంటే ప్రభు యొక్క రాకడలో జరగబోయేటువంటి విషయాలు, ఆయన రాకడలో ఆకాశం ఒక ప్రక్కన దిక్కు నుండి క్రింద ఒక దిక్కున మెరిసి రెండవ ప్రక్కన ఏ విధంగా వరకు అది ప్రయాణిస్తున్నదో అంత త్వరితగతిలో ప్రభు యొక్క రాకడ వస్తుంది, ఆయన ఏర్పరచబడిన వారు లేవనెత్తబడతారు అనేటువంటి దాని గురించి చెప్తున్నాడు. అలా చెబుతూ ఆయన రాకడకు మునుపు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాడు. తర్వాత నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. తర్వాత అలా ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసిన. నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడ్డ కారణాన్ని బట్టి దేవుడు అతనికి ప్రత్యక్షమై 120 సంవత్సరాలు ఒక ఓడను సిద్ధపరిచి వారిలో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉండున్నట్లుగా దేవుడు సిద్ధపరిచాడు. వారు సిద్ధపరచబడిన దానిని బట్టి నోవాహు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పెళ్లికి ఇవ్వటం తినటం త్రాగటం, ఈ లోక సంబంధంగా శరీర సంబంధంగా సంతోషంతో జీవించుతున్నటువంటి జీవితం నుంచి వారు సృష్టికర్త అయిన దేవుని వైపు వారిలో ఉన్నటువంటి అనైతికత, దేవుడు లేనటువంటి తనాన్ని వారు మర్చిపోయారు. అనైతికతను మాత్రమేలో జీవిస్తూ దేవుని గురించినటువంటి ఆశ స్పృహ లేనటువంటి దాని విషయంలో వారు వేరైన విధంగా జీవించడం మొదలుపెట్టారు. అంటే దేవుని స్పృహ లేకుండా, స్పర్శ లేకుండా, మనస్సాక్షి విషయంలో గద్దింపు లేకుండా పాపంలో జీవించిన వారుగా ఉన్నారు. తర్వాత అదేవిధంగా ఆ సమయంలో జలప్రళయం వచ్చి వారందరూ కూడా ముంచివేయబడి నశించిపోయారు. ఒక 8 మంది మాత్రమే బ్రతికారు ఆ ఓడలోనికి వెళ్ళిన వారు. ఆ సమయంలో నోవాహు అంతకు మునుపు చూడనటువంటి విషయం, అంటే వర్షం పడుతుంది అనేటువంటిది. వర్షం అంతకుముందు వరకు కురవలేదు. కానీ నోవాహు ఆ విషయాన్ని విశ్వసించాడు. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోవాహును గురించి చెప్పబడినటువంటి విషయంలో ఉంది. అది ఆ సమయంలో చూడనటువంటి విషయాల కొరకు అదృశ్యమైన వాటిని చూడగలిగినటువంటి విధంగా నోవాహు కనులు కలిగి ఉన్నాడు. అది విశ్వసించాడు. దాని ప్రకారంగా 160 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఆ ఓడ సిద్ధపరచబడేటువంటి సమయంలో కూడా ఈ పెండికి ఇవ్వబడటం, పెండికి తీసుకోవటం, తినటం త్రాగటం అవన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ ఎవరు కూడా దేవుడు చెప్పినటువంటి విషయాన్ని గమనించి గుర్తించి దేవుని వైపు తిరిగినటువంటి విధంగా వాళ్ళ జీవితాలు లేవు. కనుక విశ్వాసులైనటువంటి వారు ప్రభు యొక్క రాకడ సమయంలో ఈ పెళ్లికి ఇవ్వబడటం, తినటం త్రాగటం, ఈ లోక సంబంధంగా శరీరాన్ని జీవిస్తూ శరీరాన్ని సంతోషపరుచుకుంటూ మనస్సాక్షి విషయమై గద్దింపు లేకుండా ఉన్నటువంటి అనేక మంది జీవితాలు కనబడతాయనేటువంటిది ప్రభు మనకి గమనానికి తీసుకొస్తున్నాడు. అటువంటి సందర్భంలో ఎవరైతే నోవాహులే ఉన్నారో, దేవుని యొక్క రాకడ కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారుగా ఉన్నారో, వారి జీవితాలను ప్రత్యేకపరుచుకొని దేవుడు అనుగ్రహించినటువంటి విశ్వాస విషయంలో అదృశ్యమైన వాటిని చూడగలగటానికి కావలసిన విశ్వాసాన్ని స్థిరపరచుకున్నారో, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, వారు ప్రభు యొక్క రాకడలో ఆకాశంలో ఈ దిక్కున మెరుపు వలె మెరిసినప్పుడు వారు లేవనెత్తబడేవారుగా ఉంటారు. దానికి అదృశ్యమైన వాటిని చూడగలిగినటువంటి కన్నులు కలిగినటువంటి నోవాహు వలె ఉన్నటువంటి వారిని విశ్వాసం యొక్క జాబితాలో చేర్చవచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అదే అంశాన్ని మనం చూస్తాం. దాని తర్వాత చూసినప్పుడు లోతు విషయాన్ని మరలా చెప్పాడు. లోతు 28వ వచనంలో, లోతు దినములలో జరిగినట్టు జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. ఇక్కడ కూడా ఈ లోతు దినములలో కూడా అలాగే జరిగింది. అనైతికతతో పాటుగా తర్వాత వారి శరీరాన్ని పోషించుకొని సంతోషపెట్టడానికి కావలసిన తినటం త్రాగటం,
పెళ్లికి ఇవ్వబడటం, పెళ్లికి ఇచ్చుకోవటం, నాటటం, కట్టడం అంటే ఈ లోక సంబంధంగా స్థిరపరచబడినటువంటి వారుగా ఇక్కడ వారుగా ఎంచుకొని ఇక్కడ వారి వలె జీవిస్తూ శరీరాన్ని పోషిస్తూ శరీరం యొక్క సుఖముల యందు ఆనందించినటువంటి బిడ్డలుగా చూస్తున్నాం. అటువంటి వారు ఆ సమయంలో ఈసారి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వారందరినీ కూడా దహించి వేసింది. ఒకసారి జలప్రళయం, ఒకసారి అగ్ని. ఇప్పుడు ప్రభు యొక్క రాకడలో రాకడకు మునుపు ఉన్నటువంటి విశ్వాసులు ఈ విషయాలన్నింటిలో కూడా జాగ్రత్త కలిగి శరీర సుఖము కొరకు కాకుండా, లోకంలో ఉన్న దాని కొరకు కాకుండా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆత్మ యొక్క ప్రభావం చేత దేవుని విషయమైనటువంటి మంచి మనస్సాక్షితో జీవించగలిగినటువంటి బిడ్డలు, ఆయన రాకడ కొరకు ఎదురు చూడగలిగినటువంటి వారు ఇటువంటి పరిస్థితుల్లో, విపరీత పరిస్థితుల్లో, వారు చుట్టూ అనేక మంది ఈ విధంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో, లోతు విషయంలో అతని కుమార్తెలిద్దరూ అతను మాత్రమే, నోవాహు విషయంలో అతని కుటుంబ సభ్యులే 8 మంది మాత్రమే. అంటే ఎంత తక్కువ మంది ఆ విశ్వాసంతో ఎదురు చూడగలిగి అదృశ్యమైన వాటిని చూడగలిగినటువంటి కన్నులు కలిగి దేవుడు చెప్పినటువంటి మాట యందు వారు విని విశ్వసించుతారో అటువంటి వారు మాత్రమే దేవుని యొక్క రాకడలో ఆయన వచ్చినప్పుడు పోగు చేయబడేవారుగా లేక ఎత్తబడేవారుగా ఉంటారు. ఇక్కడ తర్వాత చూడండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దానిని పోగొట్టుకునేవాడు దానిని సజీవంగా కాపాడుకున్నాను. కనుక ఈ లోతు భార్య లోతుతో పాటుగా జీవించినటువంటిది. కానీ లోతుకి దేవుని దూతలు చెప్పి నేను ఈ పట్టణమును దహించి వేయబోతున్నానని చెప్పినప్పుడు లోతు బయలుదేరాడు. లోతు భార్య కూడా బయలుదేరింది. కానీ వెనకకు తిరిగి చూడవద్దు అని చెప్పాడు. కానీ ఆ మాటను గ్రహించలేదు, దానికి లోబడలేదు. అంటే తన హృదయం ఎక్కడ ఉన్నదో లోతు భార్య స్పష్టంగా తెలియపరిచింది. దాన్ని బట్టి ఆవిడ ఉప్పు స్తంభంగా మారింది. కనుక ప్రభు మనకేం చెప్తున్నాడంటే, విశ్వాసులుగా ఉండి ఈ విధమైనటువంటి నోవాహు దినాలలో అనేక మంది ఉన్నట్లు వలే, తర్వాత మరింత దగ్గరగా ఉన్నటువంటి లోతు భార్య వలె లోకము మన హృదయంలో కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఆశలు, ఇక్కడ వాటి కొరకైనటువంటి స్థిరత్వంతో కూడిన మనసు కలిగి ఇక్కడ వాటిని ప్రేమించి లోకంతో స్నేహం చేసి జీవించినట్లయితే అది మన ప్రాణమును పోగొట్టుకున్నట్టు అవుతుంది. ఈ లోకంలో మనం కలిగిన వాటిని సంపాదించుకున్నట్టుకు ఆత్రత పడేటువంటి మనసు మనుషుల దృష్టిలో లోకము సంపాదించుకున్నవాడు తెలివి కలిగిన వాడుగా గుర్తించబడవచ్చు. కానీ అది దేవుని దృష్టిలో అది మనకు ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. ప్రభు వచ్చినప్పుడు మనము ఇటువంటి విధంగా లేవనెత్తబడవలసినటువంటి గుంపులో ఉండము. దానికి మరలా చెప్పి ఉన్నాడు, ఒకరు ఇద్దరు మంచం మీద పండుకుందరు, ఇద్దరు తిరగలు విసురుతుందరు, ఇద్దరు పొలంలో పని చేస్తుందరు, వారిలో ఒకడు లేవనెత్తబడుతారు. వారు అంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి వారు, మనతో సంబంధం కలిగిన వారు, విశ్వాసం అని చెప్పుకుంటూ మనతో ఉన్నటువంటి వారు, వారి అంతరంగంలో ఉన్నటువంటి హృదయముల యొక్క ఆలోచనలు బయటికి సరైన విధంగా కనబడకపోయినప్పటికీ వారి అంతరంగంలో ఏ విధంగా ఉన్నదనేటువంటి దానికి అనుసారంగా మన ప్రభువు వచ్చినప్పుడు ఆయన అందరికీ తీర్పు తీర్చి ఎవరిని ఆయన లేవనెత్తాలో లేవనెత్తేవాడుగా ఉంటాడు. అందువల్ల మనందరం కూడా ఆ విశ్వాసంతో చూస్తున్న వాటి విషయంలో ఆసక్తి కాకుండా ఏవైతే కనబడటలేదో ప్రభు యొక్క రాకడ రాబోతున్నదో దాని విషయమైనటువంటి కన్నులు కలిగి వాటి యందు నిరీక్షణ ఉంచి ఈ సిలువ అనే కార్యము మనలో చక్కగా పనిచేసి లోకమును శరీరమును ప్రేమించకుండా అదృశ్యమైన వాటిని, ప్రభు యొక్క రాకడను, ఆయన మహిమను, ఆయన యొక్క రాజ్యమును ప్రేమించగలిగినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి బిడ్డలు ఆ మంచం మీద పడుకున్నప్పటికీ లేవనెత్తబడేవారుగా, తిరగలు విసురుతున్నప్పటికీ లేవనెత్తబడేవారుగా, పొలంలో పనిచేయబడుతున్నప్పటికీ లేవనెత్తబడేవారుగా, వారి హృదయాలలో ఈ లోక సంబంధమైనటువంటి కార్యములలో ఉంటున్నప్పటికీ వారి యొక్క హృదయం ఈ లోకముతో ఇమిడి ఉండలేదు, కలిసి ఉండలేదు. కానీ వారి హృదయము విశ్వాసముతో కలిసి ఉన్నది. అందుచేత రాబోతున్న వాటికి ఎదురు చూడగలిగారు. వారిని ప్రభువు తీసుకుని వెళ్ళాడు. ఆ సందర్భంగా చెప్పబడినటువంటి 18వ అధ్యాయం ఉపమానంలో ఒక స్త్రీ, ఒక విధవరాలు ప్రతిరోజు వచ్చి ఒక న్యాయాధిపతి వద్ద గోజాడుతుండేది, నాకు న్యాయం తీర్చమని. ఆ న్యాయాధిపతి మనుషులను దేవుడిని లక్ష్యపెట్టేటువంటి వాడు కాడు. కానీ ఆమె రోజు వచ్చి నన్ను గోజాడి నాకు విసిగించుతున్నదని చెప్పినటువంటి వాడై ఆవిడకు న్యాయం తీర్చాడు. కనుక ఆ విధవరాలు మన విశ్వాసులు లేక లేవనెత్తబడి
జయించినటువంటి విశ్వాసులకు సూచనగా ఉన్నటువంటి సంఘానికి గుర్తుగా ఉంది. వారు ఈ లోకంలో చుట్టూ ఉన్నటువంటి అనైతికత, విశ్వాసులు సహితము మోసపరచబడి శరీరాన్ని లోకాన్ని ప్రేమించి ఇక్కడున్న విషయాలను ఆసక్తిగా గమనించి వాటిలో ఇరుక్కుని పోయినటువంటి అనేక మంది అన్యజనులతో కలిసినటువంటి వారుగా ఉన్నటువంటి ఈ లోకంలో వీరు విధవరాలు వలె ఉండి ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరి యొక్క బలం లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి వారే అందరి చేత కూడా తృణీకరించబడి లెక్కలోనికి తీసుకుని రాబడకుండా ఉన్నటువంటి వారుగా ఉండి ప్రతిరోజు కూడా న్యాయాధిపతికి వద్దకు వచ్చి, ఇప్పుడు మనం న్యాయాధిపతి మన ప్రభు యేసుక్రీస్తు, ఆయన అందరికీ న్యాయం తీర్చేవాడు. ఆయన వచ్చినప్పుడు మనకు సరైన న్యాయం తీర్చి మనల్ని లేవనెత్తగలిగింది. ఇప్పుడున్నటువంటి అనైతికత పరిస్థితులు, శరీరాన్ని ప్రేమించే చుట్టూ ఉన్న పరిస్థితులు, లోకాన్ని ప్రేమించే చుట్టూ ఉన్న పరిస్థితులు, మనలో ఉన్నటువంటి మన శరీరం కూడా మాటి మాటికి మనతో పోరాడుతూ దేవుని వైపు చూడకుండా చూస్తున్న విషయాల నిమిత్తమే లాగేటువంటిది. వాటన్నిటి యొక్క ప్రభావం నుంచి విడుదల కలుగు చేసి మరలా ధర్మశాస్త్రానుసారమైనటువంటి దాసత్వానికి కాకుండా, మనుషుడు తను ఆలోచించేటువంటి మంచి చెడులు అనేటువంటి దానికి కాకుండా, దేవుని యొక్క కృపా నియమానికి, ఆయన ఇచ్చినటువంటి పరలోక సంబంధమైన జ్ఞానం యొక్క అనుభవం చేత నడిపించబడుతున్న దానికి లోబడి విశ్వాసంతో జీవించగలిగినటువంటి ఆ విధవరాలి వలె ఉన్నటువంటి వారికి దేవుడు విడుదల కలుగు చేసేవాడుగా ఉన్నాడు. అది ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు. అంటే మనుషులను దేవుడిని కూడా లక్ష్య పెట్టకుండా ఉన్నటువంటి న్యాయాధిపతి ఆ విధవరాలికి న్యాయం తీర్చి ఉండగా, మనలను ఏర్పరచుకొని మనలను ఆయన రాకడ కొరకు మహిమ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి యథార్థవంతులైన, లోకమును ప్రేమించకుండా శరీర విషయమై తాము సిలువ వేసుకుని ప్రభువుతో జీవిస్తూ నడుస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో ప్రభు త్వరగా న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. కానీ ఆయన ఎందుకు దీర్ఘశాంతము చూపుతున్నాడంటే, మనలో ఆయన వచ్చినప్పుడు లేవనెత్తబడగలగటానికి అవసరమైనటువంటి సంపూర్ణమైన పరిశుద్ధీకరణ కార్యము సంపూర్ణం కాగలగటానికి. ఆ సంపూర్ణమైనప్పుడు అంతవరకు వేచి ఉండి మనం దిగబడిపోకుండా ఆయన వచ్చినప్పుడు లేవనెత్తబడగలగటానికి అవసరమైనటువంటి కార్యము జరగగలుగుటకు ఆయన దీర్ఘశాంతము చూపించేవాడుగా ఉన్నాడు. అది జరిగినప్పుడు ఆయన త్వరగా వచ్చి మనలను తీసుకుని వెళతాడు. ఆయన యొక్క భద్రత అనేటువంటి దాని విషయంలో మనకు కలిగినటువంటి విపరీతమైన పరిస్థితులలో శరీరమును ప్రేమించకుండా, చూస్తున్నటువంటి లోకమును ప్రేమించకుండా, కేవలం అదృశ్యుడైనటువంటి దేవుడిని దృశ్యుడైనట్లుగా చూస్తూ రాబోతున్న మహిమ కొరకు నోవాహు వలె ఎదురు చూడగలిగినటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డలు గురించి ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనగలనా అంటే, సహోదరుల విషయంలో ప్రేమ చూపించి తన జీవితంలో ఏ విధంగా అందరి పక్షంగా దేవుని యొక్క స్వభావాన్ని ప్రకటిస్తూ జీవించగలిగినటువంటి విశ్వాసం, తర్వాత పాపమునకు వాళ్ళ సొంత నియమానికి మంచి చెడులు అనేటువంటి జ్ఞానం యొక్క ఆధారంగా కాకుండా దేవుని యొక్క కృపా నియమానికి లోబడి ఆత్మచేత నడిపించబడటానికి సంపూర్ణంగా విమోచన పొందగలిగినటువంటి, విడుదల పొందగలిగిన విశ్వాసంతో జీవించేటువంటి బిడ్డలు, తర్వాత ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడగలిగినటువంటి విశ్వాసం కలిగిన బిడ్డలు, ఆ మూడు విషయాలను కలిపి ఇక్కడ ప్రభు ఆ విశ్వాసం అని చెప్తున్నాడు. అంటే మన జీవితంలో ప్రభు జరిగించినటువంటి కార్యాన్ని బట్టి విశ్వసించటం అనేటువంటిది మన పాపములు క్షమించబడుట. రెండవది, ప్రతిరోజు మనం జీవించే జీవితంలో పాప నియమమునకు లోబడకుండా జీవమునిచ్చు ఆత్మ నియమమునకు లోబడుతూ ఆయన కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా జీవించుట. మూడవది, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ లోకము విషయమై, శరీరము విషయమై సిలువ వేయబడిన అనుభవంతో మరి నిరీక్షణ కలిగి నేను లేవనెత్తబడుతున్నాను, ఈ లోక సంబంధిని కాదు అంటూ విశ్వాసంతో జీవించగలిగిన విశ్వాస సహితమైనటువంటిది. ఆ మూడు విషయాలను కనుక మనం కలిపి చూసినట్లయితే దేవుడు చెబుతున్నటువంటిది, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అటువంటి విధంగా అంటే పాపక్షమాపణ అనుభవం కలిగి, పాపము మీద జయం పొందగలిగి, లోకంలో ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు విశ్వాసంతో ఎదురు చూడగలిగినటువంటి బిడ్డలు ఉంటారా అంటే అది అనుమానాస్పదమైనటువంటి ప్రశ్నార్థకాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు. అనగా అది ఎంత కష్టతరమైనదో మనం చూడాలి. కనుక మనం
ఈ లోకంలో జీవించే సమయంలో పాపములు క్షమించబడి ఉన్నాయనే కాకుండా ఆ కృపా నియమానికి మనం రాగలిగి దేవుని యొక్క కృప ద్వారా విశ్వాసం ఉంచి ఆయన మనకు అనుగ్రహించిన జీవమునిచ్చు ఆత్మ నియమం చొప్పున ప్రతిరోజు నడుచుకొనచ్చు ఆయన రాకడ కొరకు ఎదురు చూడగలిగినటువంటి బిడ్డల యొక్క సమూహమే జయించినటువంటి విశ్వాసుల యొక్క సంఘం. సో దానికి మనం ప్రభువు వచ్చినప్పుడు కనబడగలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి గుంపులో ఉండాలని ఆయన కోరుతున్నాడు. అనేక మంది విశ్వాసులు పాప క్షమాపణ అనుభవంలోనికి రాగలిగారు. కానీ లోకం విషయమై శరీర విషయమై సిలువ వేయబడకుండా లోతు భార్య వలె తాము ఈ లోక సంబంధుల వలె జీవించినటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా మంచం మీద కలిసి ఉంటున్నప్పటికీ దిగబడిపోయేవారుగా, కలిసి పనిచేస్తున్నప్పటికీ దిగబడిపోయేవారుగా, మనం కలిసి ఆరాధిస్తున్నప్పటికీ దిగబడిపోయేవారుగా, కలిసి పరిచర్య జరిగించినప్పటికీ దిగబడిపోయేవారుగా ఉంటారు. సో ప్రభువు ఎవరైతే తీర్పు తీర్చబోతున్నాడో మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కాదు, మన అంతరింద్రియాలలో ఉన్నటువంటి మన మనసును ఆయన ఎరిగేవాడుగా ఉన్నాడు. లోతు భార్య బయలుదేరి వచ్చింది అంటే మనం బయటికి అలా కనిపించవచ్చు, కానీ మన అంతరంగంలో ఏమున్నదో దాన్ని గుర్తెరిగి మీరు వెనకకు తిరగవద్దు అని చెప్పాడు. అంటే ఆ విషయంలో తప్పిపోతుందనేటువంటి విషయాన్ని కూడా దేవుడు ముందుగా గుర్తెరిగాడు. కనుక మన జీవితంలో ప్రభు యొక్క రాకడకు మునుపు ఆ విశ్వాసాన్ని కాపాడుకొనటానికి ప్రతిరోజు విశ్వాసము ద్వారా ఇక జీవించుతున్నది నేను కాదు, కానీ నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలమున నేను జీవించుతున్నాను. ఆ జీవంతో కూడి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ విడుదల పొందుతామనేటువంటి నిరీక్షణ కలిగి రాబోతున్న మహిమ వరకు చూడగలిగినటువంటిది ఆ విశ్వాసం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రక్రియను ముందుకు కొనసాగించి మరి సకారాత్మకమైనటువంటి దృష్టితో ముందుకు చూడగలిగినటువంటి బిడ్డలు ఉంటారా అని అడుగుతున్నాడు. ఎవరైతే ఈ అవగాహన కలిగి తమ జీవితాలను ఆ విధంగా సమర్పించుకొని విశ్వాసం అభివృద్ధిపరచగలగడానికి ప్రభువును వేడుకుంటారో, యథార్థమైన హృదయంతో ఆయనను ప్రేమించి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుంటారో, వారందరి జీవితాలలో వారి ప్రాణములను రక్షించి వారు ఉన్నది పోగొట్టుకునడానికి సిద్ధపడగలిగినటువంటి హృదయం కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి వారు ఈ లోక సంబంధులు కాదు, కాబట్టి లోకం వారిలో లేదు, కాబట్టి దేవుడు వారికి విడుదలను ఈ విధవరాలి వలె గోజాడు వారందరికీ కలుగు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. విధంగా మేము జీవించగలిగటకు మా జీవితాలలో సకారాత్మకమైనటువంటి ఆ నిర్దిష్టమైనటువంటి నిరీక్షణతో మేము ప్రతిరోజు ఈ లోక సంబంధమైనటువంటి వాటి నిమిత్తమై సిలువ వేయబడి శరీర విషయంలో చనిపోయిన వారంగా విశ్వాసం ద్వారా ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ కృపా నియమానికి మేము దాసులమై ఆయన ద్వారా ప్రతి ఒక్క ఆలోచన తలంపు పరలోక సంబంధమైనదే మీ కొరకు జీవించగలగటానికి కావలసిన కృపను మా మీద మెండుగా కుమ్మరించి మీ రాకడ కొరకు సిద్ధపడగలగటానికి మేము మీరు వచ్చినప్పుడు ఆ విశ్వాసము మాలో కనబడు రీతిలాగున మేము మరి నోవాహు అదృశ్యమైన వాటిని చూడని వాటి యందు విశ్వసించి మరి ఏ విధంగా తన ఓడను రక్షణ పాత్రను సిద్ధపరచుకున్నాడో మేము ఆ విధంగా ఉండగలుగుటకు కావలసిన దయను కుమ్మరించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.